बरसात शो, खतरनाक कांगड़े, जबरदस्त कांगड़े। ఈ రాష్మికి పనిలేదు, నైట్ మొత్తం తాగుతుంది, వచ్చి పడుతుంది. ఎప్పుడు రాష్మినేనా బాయ్స్ ని చూడరా? అరే చూడండి, నాకు కూడా టీవీలో ఉండాలని ఉంటది కదా, చూడండి సరేనా? ఇప్పుడు అరే రష్మిని ఎవరైనా తీసుకోపోండి రా తొందరగా, అర్జెంట్ తొందరగా. ఇప్పుడు మన వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇప్పుడు మనం పిలుస్తున్నాము నగనగలాడే నాగబాబు కిషోర్ బాబు. నెక్స్ట్ మనం పిలుస్తున్నాము, ఇటు కూడా స్టార్ట్ కాలే నాగబాబు గారు, అప్పుడు నవ్వుతున్నారు. ఇప్పుడు మనం పిలుస్తున్నాము అందమైన రోజా మేడం గారిని. ఇప్పుడు మనం పిలుస్తున్నాము డాక్టర్ సమరం శ్రీకాంత్ గారిని. కంపౌండర్ వచ్చాడు, నేను మళ్ళీ వస్తా. నా కొడుకులు రోడ్లు కట్టామంటే స్పీడ్ బ్రేకర్లు కట్టి పెట్టిరు. ఇట్లయితే సన్న లేదు, పక్క అర్థం గుర్తు చేస్తాం. హలో సార్, ఒక్క క్వశ్చన్ నన్ను ఎవరో కొట్టింది సార్, మీకు తెలుసా? నేను ఏంట్రా ఇంత క్వశ్చన్ తగ్గింది? సరే కానీ ఇవాళ మన కౌంట్ ఎంతరా సార్? కౌంట్ ఎంత? కౌంటా సార్? ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మూడే అయినాయి సార్, ఈరోజు పొద్దున్నెళ్ళి మూడే అయినాయి సార్. నేను చెప్పి నా అకౌంట్ మరి ఏ కౌంట్ సార్? ఇంతమంది పేషెంట్లు వచ్చాను, ఇంతమంది వచ్చింది సార్. ఇంతమంది అంటే బొక్క వచ్చింది సార్, బొక్క రాలి. సరే రోడ్డు మీదకి వెళ్ళి ఎవ్వరు దొరికినా ట్రీట్మెంట్ చేయాలంతే. అబ్బా ముద్దుగా ఆన్సర్ కదా, ఎక్కడికి సరిపోతున్నారు? మీకు సీక్రెట్ చెప్తా సార్, ఇక్కడ రండి. ఈ ఏరియాలో అట్లందరూ దొంగనా కొడుతున్నారు, కానీ మీరు అదృష్టం ఉంటుంది. మంచి నమస్తే అన్న, కూర్చో. అంతే ఒకసారి గుర్తం వచ్చాను సార్. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటి? సార్ నేను అర్జెంట్గా ఇంజనీర్ అయిపోవాలి సార్. ఇంజనీరా? సరే చేసేది. ముందుగా మీకు సి లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసా? సి లాంగ్వేజ్ నాకపోవడం చాలా బాగా. ఒకసారి మాట్లాడండి. అది మాట్లాడే లాంగ్వేజ్ కాదు నా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సరే యాక్చువల్గా సి లాంగ్వేజ్ అంటే ఏంటో చెప్పు. సి అంటే చూడు. చాలా తెలియదు. మరి సి ప్లస్ ప్లస్ అంటే? అదే సార్, సి ప్లస్ ప్లస్ అంటే జూమ్ చేసి చూడు. చాలా 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 తెలియదన్న, ఇంజనీరింగ్ చేసేది. మరి జావా అంటే ఏంటి? జావా అంటే ఏం లేదు సార్, పొద్దుగాల పొద్దుగా మా తాత కాసుకొని తాగుతూ ఉంటాడు. జావా చాలా 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 తెలియదన్న, ఇంజనీరింగ్ చేసేద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో నాకు తెలుసు. జావా ప్లస్ ప్లస్ అనే కదా బాబా చాలా చెప్పు. జావా ప్లస్ ప్లస్ అంటే పొద్దుగాల వేసింది, సాయంత్రం తాగుడు అంతే.
ఏందన్నా ఏమన్నా చెప్పినా సార్ ఒక్క క్వశ్చన్ సార్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతారా ఎండకు పెట్టుకొని తాగుతారా? సరే నాన్న, నాకు తెలిసిన ఒక ఇంజనీర్ ఉన్నాడు, వాడి పేరు చింతకాల రవి. నెంబర్ ఇస్తాడు, కుమ్మేసుకో. మరి నువ్వెందుకు డాక్టర్ అయినా? మీ డీజల్ మాట్లాడుకుంటావు సార్ నా కోటర్కి డబ్బులు లేదు సార్. ఇక్కడ డబ్బులు ఇచ్చాడా? ఇచ్చాడు సార్. ఇక్కడ ఇంకొక నిధులు రాపోయాడు మీకు. ఏమన్నా అందరు పొద్దుగాల బయలుదేరి మీకు సీక్రెట్ చెప్తా సార్. చెప్పండి సార్. ఒక్క గల నా కొడుకు తప్ప చెప్పండి. డాక్టర్లు అంతా దొంగ నా కొడుకు. అవునా? అంత బాధపడాల్సిన అవసరం లేదు. చెప్పండి సార్. ఒక్కడున్నారు సార్ మా డాక్టర్. రండి సార్ మా డాక్టర్. నేనే కాపాడాను సార్. కాపాడుతున్నా ఏంటంటే ప్రాబ్లం ఏంటి? 5 కాదు, 10 కాదు, 10 కాదు, 20 మంది సార్. ఒక్క ఆమె కూడా తన అమ్మ జీవితం ఒక్కటి కూడా పడలేదు. ఇంత అందంగా ఉంటే పడినట్లే. చెప్పండి సార్, వీడు ఇలా మాట్లాడతాడు. అలాగే మాట్లాడతాడు అని. అమ్మాయిలు పడరు నాన్న, మనం పడేయాలి. అందుకే సార్ మీరు చెప్పండి సార్. చూసుకోరా చెప్పడానికి మా సేవ బ్రోకర్ అనుకున్నావు. ఎట్రా బ్రోకర్ అంటున్నావు? అంటే ఆయన అన్నాడు పిఠాపురంలో పెంట మీద పావులందని తెలిసి పాక్కొని వెళ్ళి పళ్ళతో తీసుకున్నాను అక్కడ. ఒక్క ఛాన్స్ అంతా అమ్మాయిని ఎట్లా వాడాలి? ఏం చూపిస్తాడు సార్? అంది సార్ మీరు చూపిస్తాను, మీకు అంతా చూపిస్తుందా? ఈడ ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు సార్. 20 మందిలో ఒక అమ్మాయి వస్తుంది. వచ్చేసింది. అమ్మాయిని పడడానికి ఒక థియరీ ఉంది. చెప్పండి సార్. ఆ థియరీ ఏంటంటే బిస్కెట్ థియరీ. బిస్కెట్ తీరేంటి సార్? నీకు తెలిసిన 2-3 బిస్కెట్లు చెప్పు. నాకు తెలిసిన బిస్కెట్లు సాల్ట్, షుగర్ బిస్కెట్, పొటాటో సరే, చాలా బిస్కెట్. తెలియదు. అమ్మాయిలు పడేయాలంటే అందుకే కదా సార్ మీ దగ్గరకు వచ్చాను. నేను చెప్తాను. ఇప్పుడు అక్కడ ఒక అమ్మాయిని చూసాను, ఉంది. అచ్చం సమంతలా ఉందని చెప్పు. అలాగే ఉంది కదా సార్. చేస్తావా బిస్కెట్? సార్ నిజంగా ఏంటన్నా సార్? నిజంగా ఈ మాత్రం బిస్కెట్ వేయడం వస్తే చాలా ఏ అమ్మాయినా చూడవచ్చు. ఇక్కడ ఒక అమ్మాయి అందంగా ఉంది, ఈ అమ్మాయిని చూడు. సరే బిస్కెట్ సమంత అలాగే ఉంది సార్. నీకు వచ్చిండే ప్రతి అమ్మాయి దగ్గర ఇలాగే బిస్కెట్ నిజమా సార్? 1 కాదు 50, అది సెంచరీ, డబల్ సెంచరీ చేస్తా. వచ్చేసాను సార్. సార్ వచ్చేసాను సార్. వేడికి రాజా పారిపోతున్నా బిల్లు ఇస్తారు. సార్ పంపండి. నైటీ పెట్టుకురా బయట. పంగోడు బక్రగాడు వస్తున్నారు సార్. నాకు ఇస్తారు పందకి సార్ ఏమైంది నాకేంటి సార్? ఇక్కడ నేను మంచి ఆయింట్మెంట్ ఇస్తాను, 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే, ఈ ఆయింట్మెంట్ వాడు 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకే సరే సార్. ఆఫ్టర్ 2 days డాక్టర్ ఎవరా? నేనే. మిమ్మల్ని ఇక్కడ చూసినట్టుంది. మొన్న మంది చౌకర్ ఏడా తక్కువైంది. తక్కువ లేదు, నేను మందిస్తే బ్రహ్మానందం బట్టల మీద కూడా బొచ్చొస్తుంది. ఇంతకు నేను చెప్పింది ఏంటి? ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ రాయమన్నా. నువ్వు ఎక్కడ రాసావు? కడిపాలకి అక్కడనే రాసిన. ఏది చూపించు. ఇక్కడ రాసినట్టే లేదు కదా. ఇలా సార్ నాకు ఇబ్బాకి మెట్టుగడ్డ వినా అనే రాసిన. మెట్టిగడ్డ కాదు నాన్న, వీడి తెలివికి నువ్వే కరెక్ట్ రా. వీడిని డీల్ చేసి అండి సార్ మంది మీకు ఛాన్స్ కావాలంటే కదా. అవునా? ఒక 50 కొట్టుర్రి. 50 కొట్టుర్రి. 50 ఎందుకు కావాలి? అందించినామోనా? సార్, మీకు టానిక్ ఇస్తారు. టానిక్. ఓకే. సరే సార్. ఏం ఎక్సలెంట్ కామెడీ షో. అరే అజయ్ వస్తున్నాడు. రోజు సాంగ్ సాంగ్. మేడం ఒక్కసారి వస్తారు.
ఐ లవ్ యూ సో మచ్ అండి. వద్దు. Yes, please, as it is going to be dragged, now please call for judgment. Judgment పిలిచండి. ఓకే సార్, ఇప్పుడు కామెడీ అయిపోయింది. జడ్జిమెంట్ కి నాగబాబు గారిని, రోజా మేడంని పిలుద్దాము. మేడం, మీ జడ్జిమెంట్ వాళ్ళ స్కోర్ ఇవ్వగలరు? వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ కి మా యొక్క స్కోర్ మేడం ఒక్కసారి చేయండి మేడం. అయిపోయా స్కోర్ 0. కమలం గారు, మీరు చేసిన పర్ఫార్మెన్స్ హైలైట్ అని రోజా మేడం గారు మిమ్మల్ని ఫోన్ చేసి మరీ మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు థ్యాంక్ యూ మేడం. మీ నుంచి థ్యాంక్ యూ మేడం.